తిరుపతి పెద్దకాపు వీధిలో గల శ్రీరామ భజన మందిరంలో నవమి ఉత్సవాలు 9 రోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం సీతారాములకు ఊంజల్ సేవ కడు రమణీయంగా నిర్వహించారు. స్థానికులు ఈ ఊంజల్ సేవలో పాల్గొని సీతారాములను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వర్గీయ వంకాయల కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రెండో రోజు ఊంజల్ సేవలో ఉభయదారులుగా వ్యవహరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి, కాగితాల చంద్ర, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విజయమ్మ, వంకాయల ఝాన్సీరెడ్డి, నిరంజన్ రెడ్డి, కోదండరామిరెడ్డి, కృష్ణ, కార్తీక్, హేమావతి, బుజ్జమ్మ, సునీత, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ స్థానిక పెద్దకాపు వీధి శ్రీరామ భజన మందిరంలో నిన్నటి నుంచి అంటే శ్రీరామ నవమి నుంచి 11 రోజుల పాటు ఇక్కడ అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతుంది ప్రతి ఏడు. ఈ సంవత్సరం కూడా నిన్న శ్రీరామనవమి అయింది. ఈరోజు రెండవ రోజు సాయంత్రం ఊంజల సేవ అత్యంత కమనీయంగా భక్తి పారవశ్యంతో ఊంజల సేవ జరిగింది. ఈరోజు ఉభయదారులుగా వంకాయల కృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించి పూజాది కార్యక్రమాలు, ఊంజల సేవ కార్యక్రమం చేసి భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఇంకా 9 రోజుల పాటు ఈ శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతుంది. 9వ రోజు కళ్యాణోత్సవము, లాస్ట్ రోజు పట్టాభిషేకం ఉంటుంది. ఈ పురాతనమైన ఆలయంలో ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొని శ్రీరాముని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొనండి. శ్రీరాముని అనుగ్రహం మనమంతా పొందాలని. ఓం జై శ్రీరామ్.